ఇది నాకు నా కోడలికి మధ్య జరిగిన విషయం. రిపోర్టర్ లాగా అవకాశం తీసుకోవాలని చూడుకు, మధ్యలో మాట్లాడుకు. ఆపండి పిన్ని గారు. ఒకవేళ పూర్ణిమ వదిన తల్లి కాలేకపోతే ఇందులో ఆవిడ తప్పే ఉంది. మీరు తనతో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఆవిడేదో మహాపాపం చేసినట్టు. పూర్ణిమ వదిన తల్లి కాలేకపోయారు, ఇదొక మెడికల్ కండిషన్. అయినా ఇప్పుడు మెడికల్ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు చాలా ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్న ఎవరైనా తల్లిదండ్రులు కావచ్చు. నిజానికి ఈ టైంలో మీరు తనకి అండగా నిలబడాలి, తల్లిగా హక్కును చేర్చుకోవాలి. కానీ మీరు తన మీద చేయి చేసుకుంటున్నారు. రేఖ, కొంచెం చూసుకోమ్మా. శైలజ గారు, పూర్ణిమ మీ కోడలు. తను మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటుందో, అందరితో ఎంత ప్రేమగా మెలుగుతుందో, ఇలాంటప్పుడు మీరు తనకి ధైర్యం చెప్పాలి, అంతేగాని. చాలు. బంజరు భూమైనా ఒడైనా సరే అది ఎవ్వరికీ పనికిరాదు. అసలైనా మీరు మాట్లాడకండి. మన ఇల్లు పచ్చగా కళకళలాడుతున్నప్పుడు వేరే వాళ్ళకి జ్ఞానబోధ చేయటం చాలా సులువులేండి. మీ కోడలు ఉన్నతి పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే మీ కుటుంబానికి వారసుణ్ణి ఇవ్వబోతోంది. అందుకే కదా మీరు ఇన్ని పెద్ద పెద్ద భాషణలు ఇస్తున్నారు. ఒకవేళ మీ కోడలు ఉన్నతికే ఇదే పరిస్థితి వస్తే అప్పుడు నేను చూసేదాన్ని తన పట్ల మీ ప్రవర్తన. అయినా అందరూ మర్చిపోయినట్టున్నారు. నేను గుర్తు చేస్తున్నాను. ఒకవేళ ఉన్నతి ఈ సమయం కల్లా తల్లి కాకపోయినట్టయితే గనక ధ్రువ ఖచ్చితంగా తనని దూరంగా పెట్టడం మాత్రమే కాదు, వదిలేసేవాడు. ఏం ధ్రువ, నేను చెప్పింది నిజమే కదా? నువ్వు వదిలేసేవాడివి కదా ఉన్నతిని. బిడ్డే కదా ఆ కారణం. అందుకే కదా నువ్వు ఇప్పుడు ఉన్నతితో కలిసి ఉండేది. మరి నా కొడుకు ఎందుకు వదిలేయకూడదు? ఈ గొడ్రాల్ని తన మెళ్ళో గంటలాగా ఎందుకు పెట్టుకుని తిరగాలో అది చెప్పండి ముందు. ఎందుకంటే అది తప్పు కాబట్టి అత్తయ్య. అది అన్యాయం, అధర్మం. అయినా పూర్ణిమ ఏ ఇంట్లో అతిథి కాదు కదా. ఈ ఇల్లు ఎలా అయితే నాదో మీ అందరిదో అలాగే తనది కూడా. బహుశా మీ అందరికీ పోయినసారి నేను చెప్పింది అర్థం కాలేదేమో. సో ఈసారి అర్థం చేసుకోండి. ఎవరూ పూర్ణిమని అవమానించడానికి వీల్లేదు. నా ఉద్దేశం ఎవ్వరూ అలా చేయకూడదు. అండ్ వీరు బావా, ఒక భర్తగా నీ భార్య గౌరవాన్ని కాపాడే బాధ్యత నీ మీదే ఉంటుంది. అంతేగాని ఇలా నోరు మూసుకొని నిలబడి ఉండడం కాదు. ఇది చూసి స్వయంగా నేనే అవాక్కయ్యాను అమ్మకి ఏమైందా అని. లేదంటే అమ్మ పూర్ణిమని ఎప్పుడు ప్రేమగానే చూసుకుంటుంది. నన్ను మాత్రం తిట్టేది, తను మాత్రం బాగా చూసుకునేది. కానీ నాకేమనిపిస్తుందంటే నానమ్మ అవ్వలేననే బాధ అమ్మకి ఎక్కువగా ఉందేమో. అందుకే పూర్ణిమని ఇలా అంటుందేమో. మనం కూడా అమ్మ బాధను అర్థం చేసుకోవాలి కదా. అమ్మా వీరేంద్ర, అమ్మా కొంచెం నువ్వు కూడా అర్థం చేసుకో. పూర్ణిమకి తల్లవ్వడం అనేది ఇష్టం లేదు అని కాదు కదా. ఇది తన తలరాత కదా. తన విషయంలో ఇలా జరుగుతుందని తనకి మాత్రం ఏం తెలుసు? పూర్ణిమ, అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. పద, లోపలికి వచ్చి రెస్ట్ తీసుకో. పద. మీ అందరిలాంటి సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళ మధ్య నాలాంటి అవుట్డేటెడ్ అక్రమాలు చేసే చెడ్డ పాషాణం గల ఆడదానికి ఏం పనుంటుంది? మీ అందరూ జరుపుకోండి, పార్టీని ఆపుకోకండి. జరుపుకోండి, జరుపుకోండి. దాంతో పాటు ఇంకా హాయిగా జరుపుకోండి. నా దుఃఖానికి సంబరాలు చేసుకోండి. రేఖ, అందరికీ చెప్పేసాయి, పార్టీ ఈజ్ ఓవర్. ఈ గొడ్రాల్ని తన మెళ్ళో గంటలాగా ఎందుకు కట్టుకుని తిరగాలి? జీవితం మొత్తం ఎందుకు?
మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రోహిత్ గారి గది సెట్ చేయడానికి ఆయన ఇక్కడ ఉండబోతున్నారు కదా. అది నేను చేస్తాలేండి. ఇవ్వండి. మీరు చాలా టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కేవలం పిల్లల్ని కనటమే మన డ్యూటీ ఏం కాదు. మీ గురించి మీరు కేర్ తీసుకోవటం కూడా బాధ్యతే. రేఖ, కానీ పూర్ణిమ వదినా, నేను ఇంకేమీ వినాలనుకోవడం లేదు. మీరు వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి. నేను ఇవన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళండి. హాయ్ రేఖ. హాయ్. ఐ నో పూర్ణిమ గారి విషయంలో ఏదైతే జరిగిందో దాని కారణంగా నువ్వు చాలా కోపంగా ఉండుంటా. కోపం అయితే వస్తుంది. ముందు నేనేమైనా మాట్లాడదామని అనుకున్నాను, కానీ తర్వాత నేను మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే నేను అసలే ఇప్పుడే కదా వచ్చింది, అందుకే నేనే మాట్లాడలేదు అక్కడ. ఏం పర్వాలేదు రోహిత్. రాఘవ్కి చాలా బాగా తెలుసు పిన్ని గారికి ప్రేమగా ఇది ఎలా తెలిసొచ్చేలా చేయాలో. తన పూర్ణిమ వదిన విషయంలో ఏదైతే చేశారో అది కరెక్ట్ కాదని. రేఖ, నువ్వు దేని గురించైనా నా మీద కోపంగా ఉన్నావు? లేదే, నేను జస్ట్ నా పని పూర్తి చేసుకుని టైంకి పడుకోవాలనుకుంటున్నా. చూడు రేఖ, నేను ఇక్కడికి నా ఇష్టంతో ఏం రాలేదు. రాఘవ్ బలవంత పెట్టాడు, మొండితనం చూపించాడు నన్ను ఇక్కడికి తీసుకురావడం. నేను ఆయన షర్ట్ మీద మొండితనం మరకలు చూశాను. ఆ విషయంలో నేను తనకు సారీ కూడా చెప్పాను. ఏదైతే జరిగిందో అది అసలు జరుగుండకూడదు, కానీ ఇనిషియేట్ చేసింది నేను కాదు. ఈసారి కూడా రాఘవే నా మీద చేయి చేసుకున్నాడు. రోహిత్, నువ్వు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. రాఘవ్ నాకు అంతా చెప్పేశారు. ఏం పర్వాలేదు. అయితే మనం ఇలాగే ఉండబోతున్నావా? ఇలా ఒకరికొకరం పరిచయం లేనట్టు చూసి చూడనట్టు ఉండిపోవాలంటావా? రోహిత్, నేను బాగా అలసిపోయాను. ఇంక నేను వెళ్ళి పడుకుంటాను. మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. రిపోర్టర్ రేఖ, 5 నుంచి నేను ఏ ఆశనైతే గుండెల్లో పెట్టుకుని బ్రతుకుతున్నానో అది ముక్కలైన బాధ నీకు కనిపించటం లేదా? కానీ నా బాధని నువ్వు నారీశక్తి పాఠంగా మార్చేశావు. నీ కారణంగా రాఘవ మొదటిసారి నాతో గట్టిగా కటువుగా మాట్లాడాడు. నువ్వు చేసిన ఆ స్కిట్ కారణంగానే నర్మదకి, రాఘవ్కి, ఉన్నతిలకి చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి. నాకు తెలుసు